ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రభు కృపను బట్టి మీరంతా క్షేమముగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి మేము ఆశ కలిగి ఉంటుండగా వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యము తిమోతి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడవు కమ్ము. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు మనము బలవంతులుగా ఉండాలి. అయితే మనము ఏ విషయంలో బలవంతులుగా ఉండాలి అంటే, ఈ లోకములో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము అన్ని విషయాలలో కూడా సమృద్ధి కలిగి బలవంతులుగా జీవించేవారుగా ఉండాలి. అయితే ఎవరి ద్వారా అది సాధ్యము? ఎవరి ద్వారా మనము బలవంతులుగా ఉండగలము అంటే, క్రీస్తు యేసునందు కృపచేత. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎవరి కృపచేత మనం బలవంతులుగా ఉండగలము అంటే, క్రీస్తు యేసు కృపచేత. ఆయన కనికరము వలన, ఆయన కృప వలన మనము బలవంతులుగా ఉండాలి. మన మీద మనము ఆధారపడి మనమున్నప్పుడు మనము చాలా బలహీనులుగా ఉంటాం. ఎందుకంటే మనము శరీర సంబంధమైనటువంటి వ్యక్తులము. అయితే ఎవరు బలవంతులు అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఆయన మరణమును జయించేంత బలము. మనము మనకున్నటువంటి శారీరక బలహీనతల్ని జయించటానికి కూడా మనకి బలము సరిపోదు. కానీ దేవునికున్నటువంటి బలము ఏంటి అంటే, మరణాన్ని సహితము జయించినంటి బలము. ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా శారీరకంగా జీవిస్తున్నటువంటి మనము మరణానికి భయపడతా ఉంటాం. అంటే దేన్నించైనా మనము జయించగలమని అనుకుంటా ఉంటాం. కానీ మరణాన్ని మనము జయించలేము. కాబట్టి దేవునికి ఉన్నటువంటి శక్తి ఏంటి అంటే మరణాన్ని కూడా జయించగలిగినటువంటి శక్తి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనము బలవంతులుగా ఉండాలి. అయితే ఎలా బలవంతులుగా ఉండాలి? ఆ బలము ఎక్కడి నుంచి రావాలి? దానికి యొక్క మూలము ఏంటి అని, దానికి ఆధారం ఏంటని మనం చూసినట్లయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని కృపచేత మనము బలవంతులు కావాలి. ఆయన కృప వలన, ఆయన కనికరము వలన మనము బలవంతులుగా ఉండగలము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే చాలా సార్లు మనకి ఎదురైనటువంటి పరిస్థితుల్లో మనము మనుష్యుల వైపు లేదా ఇతరుల వైపు మనము చూస్తూ ఉంటాం. వారి బలముతో జయించాలనుకుంటాం. లేదంటే మన బలముతో జయించాలని అనుకుంటాం. ఎవరి బలముతో జయించాలి అంటే దేవుని యొక్క బలముతో మనము జయించే వారిగా ఉండాలి. క్రీస్తు యేసునందు బలము చేత మనము బలవంతులము కావాలి. ఆయన బలము, ఆయన కృప మనకున్నట్లయితే మనము బలవంతులుగా ఉంటాం. ఆయన కృప కోసము మనము ఎదురు చూసేవారిగా ఉండాలి. ఆయన కృప మీద మనము ఆధారపడేవారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన కృప కొరకు మనము ఆధారపడతామో, ఆయన కరుణ కొరకు మనము ఆధారపడతామో, ఆయన మనకి బలమిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. దావీదు యొక్క జీవితంలో మనం చూసినప్పుడు ఆ యొక్క గొల్యాతు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధాన్ని ప్రకటించినప్పుడు ఆ యొక్క దావీదు ఎవరి కృపను బట్టి ముందుకెళ్లారు అంటే దేవుని కృపను బట్టి అతడు యుద్ధ భూమిలోకి వెళ్ళినట్లుగా మనము చూస్తా ఉన్నాం. గొలియాతు మీద జయము సాధించటానికి ఎవరు సహాయం చేశారంటే దేవుని యొక్క కృప. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ మాటలేంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఎవరి కృప కోసము చూడాలి అంటే దేవుని యొక్క కృప కోసం. క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. కాబట్టి ఈ మాటలైన నీ జీవితంలో, నా జీవితంలో మనం ఏ విషయంలో అయితే బలహీనులుగా ఉన్నామో ఆ విషయంలో దేవుని కృప కొరకు మనము కనిపెడదాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.